మనం ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే చాలా మంది పెద్ద కులస్తులు ఎవరైతే ఉంటారో మాకు రిజర్వేషన్లు పెట్టడం వల్ల కూడా ఇప్పుడు మేము మాకు వచ్చే జాబ్స్ ను కూడా మేము కోల్పోతున్నాం. అంటే మాకు 90% వచ్చినా సరే వెనక ఎవరైతే షెడ్యూల్ కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి తక్కువ పర్సెంట్ వచ్చినా సరే మాకు ఉద్యోగం రాకుండా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయని రిజర్వేషన్ తీసేయాలి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే వీళ్ళకి ఇంతకంటే గడ్డి పెట్టడానికి మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఏంటంటే రిజర్వేషన్స్ వల్ల మాకు అవకాశాలు పోతున్నాయి అని అగ్రకులంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. అసలు రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఎంత పర్సెంటేజ్ ఉందనుకుంటున్నారు? 49% లోపే రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే 51% మిగతా అగ్రవర్ణాలకి ఉన్నాయి. మరి అగ్రవర్ణ పేదల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి ఖచ్చితంగా. అందుకే ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా కావాలని అడుగుతున్నాం. అయితే ఇదంతా ఈ ముచ్చట్లన్నీ ఇలా ఉండగా ఇప్పుడు అసలు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉంటున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఎన్ని ఉంటున్నాయి, ఆ స్కూళ్ళ పరిస్థితి బాగుంటుందా? అలాగే ఇంజనీరింగ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఏమైనా గవర్నమెంట్ ఐఐటీలు ఎక్కడన్నా పెడుతున్నారా? ఐటీఐలు ఇదివరకు ఉన్నన్ని ఐటీఐలు ఉన్నాయా? పాలిటెక్నికల్ కాలేజీలు ఉన్నాయా? ఈ 12 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కటైనా సరే ఒక అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏం పెట్టారో చెప్పండి. విద్యాలయాల్లో సంగతే నేను మాట్లాడుతున్నా. పరిశ్రమల సంగతి కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ అనేవి విద్యలోనూ ఉంటాయి, ఉద్యోగాల్లోనూ ఉంటాయి. కాబట్టి ఎన్ని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించారో చెప్పాలి. అసలు రిజర్వేషన్స్ ప్రైవేట్ రంగం దాంట్లో రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు ఇన్ఫోసిస్ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, దానిలో రిజర్వేషన్ లేదు కదా. మరి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పారో చెప్పాలి. ఈ 12 సంవత్సరాల్లో 66 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన ఘనత ఇందిరాగాంధీకి ఉంది. ఆ 66 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్న ప్రధానులందరిలోకి అతి ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టింది ఇందిరాగాంధీ. మరి బ్యాంకులు జాతీయం చేసింది ఇందిరాగాంధీ. ఆ జాతీయం చేసిన బ్యాంకుల్లో ఉద్యోగాలకి రిజర్వేషన్ ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో రిజర్వేషన్ ఉందా? లేదు. ఇంక మీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువైపోయినాయి కదా, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువైపోయినాయి కదా. ఇదివరకు నోటిఫికేషన్స్ ఎన్ని పడతా ఉండేవి? ఐఏఎస్, ఐపీఎస్ తప్పితే ఆ 2 చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి, కాదను. కానీ మెడికల్ కాలేజీల్లో కూడా వాళ్ళకి ఎంట్రీ వరకే వాళ్ళ కులం కార్డు పనికొచ్చేది. ఒక్కసారి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ తప్పాడు అనుకోండి, ఓసీ వాడు తప్పితే ఏ విధంగా ఉంటుందో ఇంతకుముందు 6 నెలలు ఆపేసి పరీక్ష పాస్ అయితేనే ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా తీసేశారు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఓబీసీ అయినా, ఈబీసీ అయినా ఎవరైనా సరే మెడికల్ కాలేజీలో పాస్ అయితేనే ప్రమోషను. మార్కులు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, పాస్ అయితేనే ప్రమోషను. అంటే ఇప్పుడు తెలుగు తక్కువ వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతున్నారు, తెలుగు తక్కువ వాళ్ళందరూ ఇంజనీర్లు అయిపోతున్నారు ఈ రిజర్వేషన్స్ వల్ల అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. మరి ప్రైవేట్ వాటిల్లో చదివే వాళ్ళందరికీ, అంటే ఫీజులు కట్టుకోగలిగిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, రిజర్వేషన్ ద్వారా వచ్చే వాళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళు. ఇదే కదా మీరు చెప్పేది? ఇవాళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీల్లో ఫీజులు విపరీతంగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజులు విపరీతంగా పెంచారు. ఎంత పెంచారు అంటే ఒక సామాన్యులు ఎంబీబీఎస్ చదవలేనంతగా పెంచేశారు. పీజీ సీట్లు అంతే. ఇప్పుడు మొన్న 750 పీజీ సీట్లు మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి తెలుసా అండి? అసలు నీట్ ఎగ్జామ్లో మైనస్ మార్క్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు పీజీలో.
మరి వీడేం చేస్తాడు చెప్పండి రేపొద్దున? మైనస్ మార్కులు వచ్చిన వాడికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే వీళ్ళు పెట్టిన ఫీజు స్ట్రక్చర్ కట్టగలిగాడు కాబట్టి. ఇప్పుడు అగ్రవర్ణ పేదలు అని చాలా బాధపడిపోతున్నారు చాలా మంది. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని బాధపడుతున్నారు. అసలు మీరు అగ్రవర్ణాల్లో ఉన్న ధనికులతోటి అగ్రవర్ణ పేదలు తెలివైన వాళ్ళు కూడా పోటీ పడలేని పరిస్థితి వచ్చింది. నీట్ ఎగ్జాము అగ్రవర్ణాల్లోనే డబ్బులున్న అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, డబ్బులు లేని పేదవాడు రాశాడు అనుకోండి, సీటు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి వీడు క్వాలిఫై అయినా వీడు ఆ ఫీజు కట్టలేడు కాబట్టి ఎండి సీట్ తీసుకోలేడు, వాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మైనస్ మార్కులు వచ్చినా వాడు సీటు తీసుకోగలడు. మరి దీనికి రిజర్వేషన్స్ కి ఇది నథింగ్ బట్ రిజర్వేషనే కదా. డబ్బులు ఉన్నాయని చెప్పి రిజర్వేషన్ తీసుకున్నాడు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు డబ్బులు ఉన్న వాళ్ళ గురించి? అయితే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడిన విషయంలో మనం చూస్తే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చాలా ప్రభుత్వ సంస్థలు అనేవి నెలకొల్పారు. ఇప్పుడున్న 12 సంవత్సరాలు బీజేపీ అంటే ప్రభుత్వ సంస్థలు కానీ అటు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పడిపోయింది. చాలా అసలు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంటే లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే 12 సంవత్సరాలు కంపేర్ చేస్తే 12 సంవత్సరాల్లో బడులు తప్ప గుడులు కట్టింది అంటే గుడులు తప్ప బడులు కట్టింది ఏం లేదంట. లేదు, పైగా బళ్ళు మూస్తున్నారు కదా, విద్యార్థులు తక్కువైపోయారని మెర్జి చేయటము. ఆ మధ్య ఆంధ్రాలో అయితే గమ్మత్తుగా టీచర్లు లేరని స్కూళ్ళు మూశారు. 4-5 సంవత్సరాల క్రితం బొత్స సత్యనారాయణ గారే చెప్పాడు, నేను కాదు, మినిస్టరే చెప్పాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు పిల్లలు ఎక్కువ చేరట్లేదు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదివరకు ఉన్నన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఇప్పుడు ఉన్నాయా? అసలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయా? లేవు. మరి వాటి స్థానంలో ఏం వస్తున్నాయి? ఇవాళ బి స్కూల్స్ వస్తున్నాయి, అవునా? ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజులు ఎవరు కట్టుకోగలుగుతారు? డబ్బులున్న వాళ్ళే కట్టుకోగలుగుతారు కదా. అసలు స్కూల్ స్థాయి నుంచినే స్టార్ట్ అయిపోయింది. ప్రైవేటు విద్యాలయాలు ఎప్పుడైతే వచ్చినాయో, ఈ నారాయణ, శ్రీ చైతన్య, ఇంకోటి ఏవైతే వచ్చినాయో, ఈ స్కూల్స్ వచ్చినప్పుడే ఈ ప్రభుత్వ రంగ అంటే ప్రభుత్వ వాళ్ళని చంపటం మొదలెట్టారు. ఇంకా పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అది వాళ్ళకి రిజర్వేషన్ ఉందా లేదా కాసేపు పక్కన పెట్టండి, అగ్రవర్ణ పేదలు కూడా వెళ్ళలేరుగా. అందుకని యాతావత చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కులం ఆధారంగా రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ కులంలో పుట్టినవాడు మతం మార్చుకున్నాడు కాబట్టి నీకు అవి ఇవ్వము అని చెప్పటము చాలా చాలా అవివేకము. వాళ్ళ రెక్కలు నరికేసినట్టే. వాళ్ళకి ఆ మతం ఇష్టమైంది. పైగా వాళ్ళు అసలు క్రైస్తవ మతాన్ని చూజ్ చేసుకుంటానికి కారణమే హిందూ మతంలో ఉన్న కొంతమంది గుళ్ళకి రానివ్వకపోవటం వల్ల. అసలు గుళ్ళకి రానివ్వరు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ కేరళలో ఎస్సీలు బోల్డ్ మంది గుడులు కట్టుకున్నారు. అక్కడ అదొక ఉద్యమం లాగా నడిచింది. అసలు వాళ్ళ గుడికి మనం వెళ్ళాల్సిన కర్మ మనకేం పట్టింది? చిన్నదో పెద్దదో మన బస్తీలో మనమే గుడి కట్టుకుందాం, మన గూడెంలో మనమే గుడి కట్టుకుందాం అని అట్లా గుళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. కానీ అంటే చాలా మంది కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మ్యామ్ అంటే క్రైస్తవుల పైన దాడులు అనేవి బీజేపీ ఏర్పడిన అంటే బీజేపీ రాజకీయం మన వచ్చిన తర్వాతనే ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పి కూడా చాలా మంది ఈ ఇష్యూ తర్వాత మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందంటారు మ్యామ్ మన ఇండియాలో? ఆల్రెడీనే చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఆపేస్తాము అని అంటే గనక వాళ్ళు బహిరంగంగా చర్చికి వెళ్ళడం మానేస్తారు. కానీ ఏదైనా ఒక మనిషిని భౌతికంగా కట్టడి చేయగలం కానీ మానసికంగా కట్టడి చేయగలం? వాళ్ళ ఇంట్లో క్రిస్టియానిటీని ఫాలో అయ్యారనుకోండి, నీకేం తెలుస్తుంది? మత మార్పిడిని ఆపటం కోసం బలవంతంగా హిందూ మతంలో ఉంచుకోవటం కోసం చేసింది తప్పితే ఇది వేరే ఏమీ కాదు. కానీ చాలా వరకు మ్యామ్ అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూసినట్లయితే చాలా మంది మతం మారడం అనేది వాళ్ళ ఫండమెంటల్ హక్కు, అంటే వాళ్ళ రైట్ అది.
దాన్ని పట్టించుకోకుండా చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళని అంటే అబ్యూజ్ చేయడం గాని, అవును, ఒక అవహేళన పేరు పెట్టి చేస్తారు. తిట్టడం గాని, అవును, గొర్రెలు అని మాట్లాడడం గాని చాలా మాట్లాడు. జరుగుతుంది. అదే తీరుగా హిందువులని గాని, ఎవరినైనా అంటే వేరే మతానికి చెందిన వాళ్ళని గాని తిట్టినట్టే వీళ్ళు ఊరుకోవడం లేదు. అంటే దీన్ని ఎట్లా అంటే దీనిపైన అంటే మెజారిటీ మతం అయిపోయేసరికి ఆమ్, వీళ్ళ దగ్గర ఈ మెజారిటీ మతం దగ్గర ఎక్కువ మంది ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మతాన్ని ఈ మతాన్ని మీరు వాళ్ళు గుడ్డిగా నమ్మే, ఇప్పుడు క్రిస్టియానిటీని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అంటున్నారు, కానీ హిందూ మతాన్ని కూడా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ పురాణాలన్నిటికీ అర్థాలు ఎవరికైనా తెలుసా? అసలు ఆ పూజారి చదివే మంత్రాలకి అర్థాలు తెలుసా? పెళ్లి మంత్రాలన్నీ తెలిసి ఆ పెళ్లి చేసుకుంటున్నారా? అందుకని నన్ను అడిగితే అసలు ఈ డిబేట్లో ఏమీ తేలదు. వాళ్ళని అవహేళనలు ఒకప్పుడు చేశారు. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ల పుణ్యమా అంట కొంతమంది అఫ్లిక్ట్ అయ్యారు. ఇంకా కావాలి అనుకుంటే మీరు రిజర్వేషన్స్ని ఆ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి అనుకుంటే క్రిమిలేయర్ విధానం తీసుకుని వచ్చి ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది రిజర్వేషన్ తీసుకున్నారు, ఈ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ సెకండ్ జనరేషను రిజర్వేషన్ తీసుకోవటానికి వీలు లేకుండా మీరు ఏదైనా ఒక పాలసీ తీసుకురండి, సరిపోతుంది. అంతేగాని మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ కట్ చేస్తానంటాం కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు వీళ్ళు మేము మతం మారలేదంటారు, మీరు ఎట్లా నిరూపించగలరు? రోజు వాళ్ళ ఇంట్లో ఒక గార్డెన్ పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, లేదు చూస్తారా? చూడలేరు కదా. అందుకని ఏంటంటే ఇదంతా హిందువుల మనోభావాల్ని ముద్దు చేయటం కోసం బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది తప్పితే ఇది వేరే ఏమీ కాదు. ఇప్పుడు హిందువులు అనుకుంటారు, అబ్బో మన కోసం మోడీ ఎంత చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకొంచెం పొంగిపోయి ఓటింగ్కి రాని వాళ్ళు కూడా ఓట్లేస్తారు. మధ్యతరగతి వాళ్ళని, అట్లాంటి వాళ్ళని ఆకట్టుకోవటం కోసం చేస్తున్నదే తప్పితే వేరే ఏం కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ అడగదొక్కబడిన కులాల వాళ్ళు మనం ఇచ్చే సారా ప్యాకెట్లకో డబ్బులకో లేదా బిర్యానీ పొట్లాలకో తాయిలాలకో మనకేసేస్తారు ఓటు ఎట్లాగో. కానీ మధ్యతరగతి వాళ్ళతో ఓటేయించుకోవటం ఎట్లా అంటే మధ్యతరగతి వాళ్ళ మనోభావాలను ముద్దు చేయడం ద్వారా వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని ఇట్లాంటి జిమ్మిక్లన్నీ చేసింది తప్పితే ఈ గవర్నమెంటు వేరే ఏమీ కాదు. వాళ్ళకైతే మతం మారనివ్వండి, మారకపోనివ్వండి, వాళ్ళకి ఉండే హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు వాళ్ళకి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ సౌకర్యాలు కాదు. మేబీ కొంతమందికి సౌకర్యాలు కావచ్చు, కట్ చేయండి, ఎవరొద్దన్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి రిజర్వేషన్ ఇమ్మని చెప్పి ఎవరు చెప్పరు. మీరు తీసుకురండి చట్టం, ఎవరు కాదంటారో చూస్తాం. కానీ ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో చూసుకుంటే అన్ని మతాలకు అతీతంగా మన భారతదేశం అనేది ఉంటుంది. అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఒక మతానికి ఇంకో మతానికి పడని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన క్రిస్టియానిటీకి వచ్చినటువంటి తీర్పు ఒకటైతే అటు ఇస్లామిక్ మీద కూడా అంటే వాళ్ళపైన కూడా దాడులు జరగడం, అందరూ కొట్టుకోవడం కూడా ఇది ఒక ఇష్యూగా మారింది ఇప్పుడు మన ఇండియాలో కరెక్ట్ గా చూసుకున్నట్లయితే. అవును, మనకి ఇదివరకు ఉన్నంత మత సామరస్యం మన దేశంలో లేదు. ఇది రాజకీయ చిచ్చు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ విద్వేషపర విధంగా మాట్లాడటము, హేట్ స్పీచెస్ అంటారు, ఇంకో మతాన్ని, ఇంకో వ్యక్తిని, ఇంకో కులాన్ని కించపరిచేలాగా మాట్లాడటము, ఇవన్నీ చేయడము ఇవాళ ఒక అలవాటుగా మారిపోయింది. ఏం చేసినా కానీ అడిగేవాళ్ళు లేరు అనే ఒక ధీమా ఒకటి వచ్చేసింది. దానివల్ల అవహేళన చేసేస్తున్నారు. ఇది నిజంగా కులము మతము కంటే కూడా ఒక మనిషి అయినప్పుడు ఒక మనిషికి ఒక మానవత్వం ఉండాలి. ఆ మానవత్వపు విలువలు ఇవాళ తగ్గిపోతున్నాయి. అందుకని మనది ఒక లౌకిక దేశం అని మనం పెట్టుకుని, పేరుకి లౌకిక దేశం అని పెట్టుకుని, అన్ని మతాల మధ్య సామరస్యం ఉంది అని చెప్పుకుంటూనే ఓ పక్కన పైన చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించినట్లు అడుగు నుంచి ఈ గొడవలు అయ్యేలాగా చేస్తున్నారు. మైనారిటీ మతాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, పార్సీ మతం కావచ్చు, ఇంకా అలా
బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ఇలాంటి మతాలు ఈ మతాల్లో వీళ్ళందరూ మైనారిటీ మతాలు. ఈ పైగా ఇంకొక వాదన కూడా తీసుకొస్తున్నారు, ప్రపంచంలో హిందువులకి అంటూ ఉన్న దేశం భారతదేశం ఒక్కటే కదా, ఈ భారతదేశంలో హిందూ మతాన్ని అణగదొక్కడానికి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ మన రాజ్యాంగం ప్రకారం మనది హిందూ దేశం కాదు, మనది భారతదేశం. ఈ ఒక మతానికి సంబంధించిన దేశం కాదు మనది, మతం ప్రాతిపదికగా ఏర్పడిన దేశం కాదు మనది. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో జాతులు, ఇలా రకరకాలు అసలు ప్రతి 10 కిలోమీటర్లకి మారిపోయే ఆహారపు అలవాట్లు, వేష భాషలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్న ఈ దేశంలో మీరు అందరినీ మోకమ్మడిగా ఒకేలాగా ఉండాలి అని చెప్పటం ఎంతవరకు కరెక్టు? మీరు భిన్నత్వంలో ఏకత్వం పెట్టండి, అంతేగాని ఏకత్వంలో భిన్నత్వం చేయాలని చూడొద్దు. అదే కోరుకునేది ఎవరైనా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.